ఈ మీటింగ్ మినిస్టర్ గారి రిక్వెస్ట్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ జాతర ఉంది కాబట్టి ఒకసారి అరేంజ్మెంట్స్ అన్ని రివ్యూ చేయమని రిక్వెస్ట్ చేశారు సార్. సో అదే ఉద్దేశంతో ఈరోజు విజిట్ చేసి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా చూసి అలానే ఇక్కడ ఇంకా ఏర్పాట్లు ఏం కావాల్సి వస్తాయనే ఉద్దేశంతో ఈ రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చాలామంది ఆఫీసర్స్ ఐ థింక్ ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ జరిగిన జాతరలు. బట్ అయినప్పటికీ ఈసారి ఇంకా అరేంజ్మెంట్స్ మంచిగా చేసుకొని జాతర కండక్ట్ చేయాలి. అండ్ ఎవ్రీ ఇయర్ మనకి జాతరకు వచ్చే పబ్లిక్ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనం అరేంజ్మెంట్స్ అనేది టేకప్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఆర్డీఓ గారు కలెక్టరేట్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రొసీడింగ్స్ ఒకటి ఈరోజు మీటింగ్ది డ్యూటీ ఆర్డర్స్ ప్రొసీడింగ్స్ ఒకటి ఇష్యూ చేయండి. సెకండ్ 3 షిఫ్ట్స్లో ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి హూ విల్ బీ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మనం జనరల్గా గణేష్ నిమజ్జనం అప్పుడు కానీ ఏదైనా పెద్ద ఫెస్టివల్స్ ఉన్నప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఉంటారు అనేది డ్యూటీస్ వేస్తాం అలాంగ్ విత్ ది డెసిగ్నేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్. సో అది కూడా ఇన్ కోఆర్డినేషన్ విత్ ఈఓ గారు మీరు కింద లెవెల్ సిబ్బంది వాళ్ళ ఫోన్ నెంబర్స్తో పాటు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఆ టేబుల్ చేసి ఇవ్వండి. సో దట్ ఎవరికి ఫోన్ చేసుకోవాలి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అనేది క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ అర్జెంటుగా ఐ రిక్వెస్ట్ పోలీస్ అండ్ ఆల్సో ఈఓ గారు అండ్ లోకల్ తహసీల్దార్ అండ్ ఎంపీడీఓ ఈరోజు కొన్ని సైట్స్ పార్కింగ్ ఏరియా సైట్స్ విజిట్ చేసుకోండి. జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసుకొని ఎంత ఎక్స్టెంట్ కావాల్సి వస్తుంది పార్కింగ్ ఏరియాస్ డిస్టెన్స్ అండ్ ఇది ఒక మ్యాప్ లాగా ప్రిపేర్ చేసి పెట్టండి. ఏ పార్కింగ్ జోన్ దేనికి కేటాయిస్తున్నారు, ఎటువైపు నుంచి వచ్చే ట్రాఫిక్కి ఎటు కేటాయిస్తున్నారు. అండ్ ఇది చేసేటప్పుడు ఏసీపీ గారు అన్నట్టు ఈ బుల్లెట్ కార్డ్స్ ఏవైతే ప్రొసెషన్లో వాడతారో వాళ్ళందరికీ కూడా సపరేట్ పార్కింగ్ అనేది ముందే డెసిగ్నేట్ చేసి పెట్టండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడే కల్టివేషన్ స్టార్ట్ అవుతున్న రైతులతో తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు మీరు ఒకసారి మాట్లాడండి అలాంగ్ విత్ ఈఓ గారు. సో పోయినసారి ఎట్లయితే నెగోసియేషన్స్ జరిగాయో సేమ్ ప్యాటర్న్ మీరు ఈసారి కూడా కంప్లీట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక పాయింట్ సైనేజెస్ అనేది ప్రతి చోట అవైలబుల్ ఉండేలాగా చూసుకోండి. దారి అనేది ఎటువైపు మేబీ విఐపి దర్శన్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, పార్కింగ్ స్టాండ్స్ కావచ్చు, మెడికల్ క్యాంప్కి ఆర్ వెటనరీ క్యాంప్కి వీటన్నిటికీ కూడా దారి సైనేజెస్ అనేది చాలా విజిబుల్గా ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కాకుండా ఇంకా స్పెసిఫిక్గా ప్రతి డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం ఒకసారి డిఓ గారికి చెప్పి లోకల్ హాలిడే అనేది స్కూల్స్కి మాట్లాడతాము. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఎంఈఓకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మినిట్స్లో కూడా రికార్డ్ చేసుకోండి. డిఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేయండి. నెక్స్ట్ సీసీటీవీస్ యాజ్ యూజువల్ అరేంజ్ చేయండి. డ్రోన్ కెమెరాస్ అడుగుతున్నారు, మీ దగ్గర ఉంటే డ్రోన్ కెమెరాస్ అరేంజ్ చేయండి, వాళ్ళ సైడ్ నుంచి కూడా పెట్టుకుంటారు. నెక్స్ట్ ఈఓ గారికి స్పెసిఫిక్గా వాళ్ళు చేసిన రిక్వెస్ట్ ప్రకారం ఈ విఐపి పాసెస్లో హోలోగ్రామ్ ఒకటి చూసుకోండి, డూప్లికేషన్ అవ్వకుండా. అండ్ మీరు విఐపి పాసెస్ ఇస్తున్నారు, కార్ పాసెస్ కూడా డూప్లికేట్ అవుతున్నాయి అంటున్నారు. సో కార్ పాసెస్ ఏమైనా ఇచ్చారా మీరు లాస్ట్ టైం? సో అవి డూప్లికేట్ అయినట్టు ఉన్నాయి. సో ఈ విఐపి పాసెస్ ఎట్లయితే సిస్టమేటిక్గా చేస్తున్నారో కార్ పాసెస్ కూడా అట్లనే చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ ఏవైతే సేవలు అందిస్తున్నారో అది బోర్డు బయటనే పెట్టారు. ఆ సేవకి ఖర్చు ఎంత, సేవలో ఏమేమి అందజేస్తారు అనేది బోర్డు బయటనే అవగాహన కోసం పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు రోడ్స్ ఐ రిక్వెస్ట్ ఆర్ఎండ్బి అండ్ పిఆర్ డిపార్ట్మెంట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా రిపేర్స్ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయండి. ఇంకా మైనర్ రిపేర్స్కి ఫండ్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే కూడా దృష్టికి తీసుకురండి. ఫ్లడ్ రిపేర్ గ్రాంట్స్ కింద ఏమైనా మీకు అందజేస్తాము. అండ్ సిమిలర్లీ ఈ పార్కింగ్ ఏరియాస్ అండ్ బస్ స్టాండ్స్ దగ్గర అమ్యూనిటీస్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆర్డబ్ల్యూఎస్ అవ్వచ్చు ఆర్ ఈవెన్ ఎన్పిడిసిఎల్ పార్కింగ్ ఏరియాస్ అండ్ బస్ స్టాండ్స్లో కూడా టాయిలెట్స్, లైటింగ్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ అండ్ షేడ్ టెంట్స్ ఇవి ఉండేలాగా ఇన్ కోఆర్డినేషన్ విత్ ఈఓ మీరు పికప్ చేయండి. అండ్ వెటనరీ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక మినీ హాస్పిటల్ లాగా సబ్ సెంటర్లో ఫుల్ ఫంక్షనాలిటీ ఏర్పాటు చేసుకోండి. అండ్ ఫ్లడ్ లైట్స్ మీరు ఏవైతే రిక్వెస్ట్ చేశారో మీరు ఎస్టిమేట్ ఎంత వస్తుందో ఒకసారి మళ్ళీ చెప్పండి. సిమిలర్లీ ఎంపీడీఓ సైడ్ నుంచి కూడా స్ట్రీట్ లైట్స్కి ఎంత ఎస్టిమేట్ వస్తుందో చెప్పండి. ఒకసారి మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి చూద్దాం ఏం పికప్ చేయొచ్చు.
అండ్ స్టెప్స్ ఏవైతే శాంక్షన్ అయ్యాయో మినిస్టర్ గారి ఫండ్స్ నుంచి రిక్వెస్ట్ టు కంప్లీట్ ఇట్, మీరు ట్రై చేయండి టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ అండ్ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని అవి టేకప్ చేయండి. సో ఈసారి జాతర సక్సెస్ఫుల్గా చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ కూడా ఏమీ ఇష్యూ రాకుండా జాతర సక్సెస్ఫుల్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఈ జాతర ఓవరాల్ నోడల్ ఆఫీసర్ ఆడియో అనకొండ గారు ఉంటారు. సబ్సిక్వెంట్ రివ్యూ మీటింగ్స్ ఇంకొకసారి రిక్వైర్మెంట్ ప్రకారం మీరు టేకప్ చేయండి. అండ్ ఏ ఇష్యూస్ ఉన్నా కానీ ఇమీడియట్గా ఆడియో గారి నోటీస్కి తీసుకొచ్చి సాల్వ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ రివ్యూ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.